सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोल वेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీదత్త సూక్తులు. శ్రీదత్త ఉవాచ. ఆధ్యాత్మిక సాధన, జీవిత విధానము ఈ రెండూ వేరు కానే కావు. ఈ జీవితమే సాధన. మీ జీవితాలను స్వార్థరహితమైన నిష్కామమైన ప్రేమతో నింపుకొనుడు. ఆ ప్రేమలో ద్వేషము, క్రోధము, అసూయ, అహంకారము అను విషబిందువులు పడకుండా కాపాడుకొనండి. అప్పుడే మానవత్వము పరిపూర్ణమగును. పరిపూర్ణమైన నాడు దైవత్వము క్షణములో సిద్ధిస్తుంది. జీవితమును సత్వగుణమయంగా చేసుకోండి. అది జరిగిన నాడు మీ ఆధ్యాత్మిక సాధన ఒక్క క్షణమే. ఈ రహస్యము గ్రహించక మీరు ఎన్ని పూజలు చేసినను, ఎన్ని భజనలను చేసినను, ఎన్ని గ్రంథములను చదివినను అవి వ్యర్థములని నొక్కి నొక్కి వక్కాణించుచున్నాను. సంభూతి ఉపాసన అనగా ద్రవ్యముతో ఉపాసించుటయే తప్ప మానసికముగా చేయకుండుట. అసంభూతి ఉపాసన అనగా మానసికంగా ఉపాసించుటయే తప్ప ద్రవ్యముతో చేయకుండుట. ఈ రెండింటినీ జోడించి చేసిన ఉపాసన సిద్ధించును. శ్రీదత్తుని కన్నా వేరు దైవము లేడు. దైవ ప్రేమ కన్నా వేరు సాధనము లేదు. ఈ జగత్తును సృష్టించి పాలించి లయము చేయువాడు ఒక్కడే. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర నామములు క్రియానామధేయాలే కాని మూర్తులు కావు. ఆ మూడు నామధేయాలు నావియే. కాన దత్తుని మించిన దైవము లేడు.